గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చెప్పండి. ఈ ఉత్తరాన్ని ఆనంది గారు వైజాగ్ నుంచి రాస్తున్నారు. సువాసిని పూజను 9 రోజులు చేయాలా, ఒక్క రోజు చేస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఈ పూజ అనేటటువంటిది అమ్మవారికి ఇష్టమైనటువంటి సేవ అయినప్పుడు అమ్మవారి సేవ ప్రతిరోజు చేయటమే కర్తవ్యం. కుమారి పూజ చేస్తాము, రోజుకొక కుమారి పూజ చేస్తాం. అట్లాగే మరి పుష్పములు ఫలములు సమర్పణ రోజు సమర్పిస్తాం, కానీ ఒకరోజు సమర్పించి ఊరుకోవటం ఉండదు. ఆమెకి సువాసిని పూజ చాలా ఇష్టమైనటువంటిది. ఆ సువాసిని పూజ వల్ల ఆ తల్లి అంటే మనము సువాసిని పూజ చేస్తున్నామంటే అక్కడ ఒక మనిషికి చేయటం కాదు, ఆ మనిషి యందు సాక్షాత్తు ఆ పరాశక్తిని అమ్మవారిని ఆవాహన చేసుకుని సువాసిని పూజ చేస్తాం. ఆ సువాసిని పూజ అనేటటువంటిది ఒక గొప్ప సంస్కారం. అది ఈ కర్మభూమిలోనే ఈ పుణ్యభూమిలోనే ఉన్నది. ఏ దేశంలో కూడా స్త్రీని పూజించేటటువంటి సంస్కారం లేదు. కేవలము స్త్రీని భోగ వస్తువుగా చూడటం తప్పితే పూజ్య వస్తువుగా చూసేటటువంటి స్థితి ఈ కర్మభూమిలో ఈ భరత భూమిలోనే ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పి మనువు చెప్పాడు. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడే దేవతలు ఉంటారు అని. మరి ఆ తల్లి శరన్నవరాత్రుల్లో మన సన్నిధిలో ఉండాలి, ఆమె సర్వశక్తులతో మనల్ని అనుగ్రహిస్తూ మన దగ్గర ఉండాలి అని అనుకుంటే నారీ పూజ అనేటటువంటిది, ఈ సువాసిని పూజ అనేటటువంటిది కూడా మనం రోజూ చేయటమే చాలా అవసరం. దేవతలు స్త్రీ పూజ జరిగేటటువంటి చోటే ఉంటారట. యథార్థం చెప్పాలి అంటే మనకి అనేక అవతారాలు ఉన్నాయి, అమ్మవారి అవతారాలు ఉన్నాయి, నవదుర్గలు కానివ్వండి, ఇంకో అవతారాలు కానివ్వండి. అట్లాగే అయ్యవారి యొక్క అవతారాలు ఉన్నాయి, దశావతారాలు ఉన్నాయి. పరమశివునికి దశావతారాలు ఉన్నాయి, విష్ణువుకి దశావతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నీ కూడా ఈ భారత భూమిలోనే ఎత్తారు, ఇంకా ఎక్కడా వేరే ప్రదేశాలలో ఎత్తలేదు. అవి వాళ్ళ నాగరికత వచ్చినా ఒకప్పుడు నాగరికత లేకపోయినా ఏ రకంగానైనా అవతారం ఎత్తటానికి ఏ స్థలం అయితే ఏమి అనుకుని ఆ స్థావరాలలో భగవంతుడు అవతరించలేదు, భగవతి అవతరించలేదు అంటే దానికి కారణం ఏమిటంటే నారీ పూజ లేదు. భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో ఎక్కడ పూజింపబడుతుందో అక్కడే ఉంటాడు. కాబట్టి ఈ సువాసిని పూజ అనేటటువంటిది ఈ భూమికి, పవిత్ర భూమికి ఒక అద్భుతమైనటువంటి సందేశము, సంకేతము కూడా. కాబట్టి ఈ నారీ పూజ సువాసిని పూజ అనేటటువంటిది తప్పకుండా రోజు చేయటం ద్వారా సమాజానికి కూడా ఒక మంచి ఆలోచన ఇవ్వటం. ఒక స్త్రీని ఏ దృష్టితో చూడాలి, ఆ స్త్రీలో మనము పరాశక్తిని అమ్మవారిని దర్శించేటటువంటి సంస్కారాన్ని మనం సమాజానికి ఇవ్వటం కూడా సామూహిక కార్యక్రమాల్లో తప్పకుండా సువాసిని పూజను నిర్వహించటం ఇది చాలా అవసరమైనటువంటిది. రోజు నిర్వహించటం వల్లే తల్లికి సేవలు రోజు చేయాలి 9 రోజులు. అట్లాగే 9 రోజులు సువాసిని పూజ చేయటంలోనే విశేషం ఉన్నది. మరి 9 రోజులు చేయలేకపోతే అంటే 9 రోజులు నవరాత్రులు 9 జరపనటువంటి వాళ్ళకు కూడా చివరి 3 రోజులు మూలా నక్షత్రము, దుర్గాష్టమి, మహర్నవమి 3 రోజులు చేసుకునేటటువంటి అవకాశం కూడా మరి పురాణాలు మహర్షులు ఇచ్చారు. అట్లా ఒకరోజే చేసుకోకూడదా అంటే చేసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజను చేసుకోవటం తప్పు కాదు, కానీ పరిపూర్ణంగా మనం అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలమై ఆమె సేవ చేయాలి సంతృప్తికరంగా అనుకుంటే రోజు సువాసిని పూజ చేయటంలోనే నేరుగా అమ్మవారిని స్వయంగా పూజించినట్లుగా, అమ్మవారిని కూర్చోబెట్టుకుని పూజించినటువంటి తృప్తి కలుగుతుంది.